నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. రిక్వెస్ట్ చేస్తూ ఉన్న కాలోజీ టీవీ తరపున నేను కరీంనగర్ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అన్ని పార్టీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, మాకంటే మాకు ఓటేయాలని చెప్పి. సో నేను సిరిసిల్లకి ఎంట్రీ ఇవ్వగానే నాకు నేరెళ్ళ బాధితులు గుర్తుకొచ్చారు. నేరెళ్ళ గ్రామానికి కూడా నేను వచ్చిన. నా పక్కన కోల హరీష్ అని ఉన్నాడు, అటు పక్కన బాధితులు ఎవరైతే ఉన్నారో బానయ్య కూడా పెద్ద ఆయన కూడా ఉన్నారు. సో గతంలో 2017లో మీకు అందరూ తెలుసు, ఇసుక మాఫియాని అడ్డుకున్నందుకు కేటీఆర్ స్వయానా పోలీస్ అధికారులను పెట్టుకొని వీళ్ళని పోలీస్ స్టేషన్కి అర్ధరాత్రి తరలించి 3-4 రోజుల పాటు వీళ్ళకు బట్టలు ఇప్పి అంగానికి కరెంట్ షాక్ పెట్టి విపరీతంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పరిస్థితి కూడా మనం చూసినాం. అయితే కేటీఆర్ అనేటోడు ఒక దొంగ, బీఆర్ఎస్ పార్టీ ఒక దొంగల ముఠ, వీళ్ళకి న్యాయం జరగదు అని మనం అనుకున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఖతమయ్యి 120 రోజులు కావస్తూ ఉంది. ప్రజాపాలన, ప్రజా ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ఒక్కరు కూడా ఇంకా వీళ్ళకు న్యాయం చేయని పరిస్థితి. వీళ్ళు ఇంకా మినిస్టర్ల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, రేవంత్ రెడ్డి చుట్టూ, మనం ప్రజాభవన్ దగ్గర కూడా కవర్ చేసాం. ప్రజాభవన్ దగ్గర తిరిగి వీళ్ళు తిరగని చోటు లేదు. వీళ్ళని థర్డ్ డిగ్రీ ప్రయోగించి దేనికి పనికి రాకుండా, ఆఖరికి ఏదైనా కూలీనాలు చేసుకుందాం అనుకున్నా కానీ ఆ పనులకు కూడా పనికి రాకుండా విపరీతంగా కొట్టడంతో వీళ్ళ కుటుంబాలే రోడ్ల మీద పడ్డ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా సిగ్గు శరం ఏమైనా ఉంటే ఇప్పటికైనా నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఎవరైతే పోలీసులు వీళ్ళపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి వీళ్ళని చిత్రహింసలు పెట్టిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినాయంట. ఎస్ఐ అనటోడు సిఐ అయిండు, ఎస్పీ అనటోనికి ఇంకా పైన ప్రమోషన్ వచ్చిందంట. సిగ్గుపడాలి. తెలంగాణ రాష్ట్రంలో బతుకుతున్నందుకు, ఇంకా ఉన్నందుకు ఇంకా మాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోకాస్త. ఇప్పుడే నేను మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడితే న్యాయం కాలే, ఇంకా వాస్తవమే, న్యాయం చేస్తామంటా ఉన్నారు. మరి పొన్నం ప్రభాకర్ గారు, మీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సిరిసిల్ల నియోజకవర్గం వస్తూ ఉంటుంది, మరి ఎందుకు ఇంకా వీళ్ళకి ఇప్పటివరకు న్యాయం చేయట్లే? సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రాబోయే ఎంపీ ఎలక్షన్లో న్యాయం చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ, ఏ బీఆర్ఎస్ పార్టీ పాలన అయితే వీళ్ళని చిత్రహింసలు పెట్టిరో బీఆర్ఎస్ పార్టీకి దయచేసి ఒక్క ఓటు వేయకండి. కాంగ్రెస్ పార్టీకి కూడా వేయకురి. ఒకవేళ బీజేపీ కూడా వీళ్ళకు హెల్ప్ చేయాల్సిన పరిస్థితి ఉన్నా కానీ బీజేపీ చేయకపోతే బీజేపీకి కూడా ఓటు వేయకండి కూడా కాలోజీ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సిరిసిల్ల ప్రజలారా మారండి. ఇంకా కేటీఆర్ అంటోనికి ఇంకా అధికారం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మెజార్టీ ప్రజలు పద్మశాలి ఓటర్స్ ఉంటారు. పద్మశాలి ఓటర్లకు ఏమన్నా కొద్దిగానుందా? ఆ కులంలో పుట్టినారు, 90% మంది ఓటర్లు మీరు ఉంటారు. మీ ఓటు ఒక అభ్యర్థి నిలబడితే మీ ఓనికి ఓటేయరా? ఏమున్నా కల్వకుంట్ల తారక రామారావుకి ఊడిగం చేసి ఇలాంటి బిడ్డలకు చిత్రహింసలు పెట్టి దేనికి పనికి రాకుండా వీళ్ళని చేసే కదా. దయచేసి మీ కాలు మొక్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయకురి. ఎవరైతే వీళ్ళకి న్యాయం చేస్తారో వాళ్ళని దగ్గర తీసుకోండి. దయచేసి ఒకసారి మాట్లాడదాం. ఏం జరుగుతూ ఉంది? ప్రజాభవన్ చుట్టూ తిరిగిరు, రేవంత్ రెడ్డిని కలిసిరు, పొన్నం చుట్టూ, ఆది శ్రీనివాస్ చుట్టూ, ప్రతి ఒక్కరు చుట్టూ తిరిగిరు. రాజకీయ లబ్ధి కోసం అసెంబ్లీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ నేరెళ్ల సంఘటనను వాడుకున్నారు. ప్రతి ఎక్కడ సభ జరిగినా కానీ కేటీఆర్ని తిట్టడం, నేరెళ్ల బాధితులకు ఇబ్బంది పెట్టిండు, మీరు ఓటు వేయొద్దు, నేరెళ్ల బాధితులకు ఎటువంటి అయితే అన్యాయం జరిగిందో రేపు పొద్దుగాల ఇంకొకరు కూడా ఇలాంటి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అన్నప్పుడు ఆనాడు ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఒక్కనికి సిగ్గుశరం లేదు. ఇంకా ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ఇంకా ఒకసారి మాట్లాడదాం. కోల హరీష్ అని ఉన్నాడు, బానయ్య కూడా నా పక్కన ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది, బాధ అనిపిస్తూ ఉంది పదే మీ టాపిక్ రేజ్ చేయడం కూడా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న? ఎలక్షన్ ముందు చెప్పారన్న, ఎలక్షన్ ముందు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టించింది కాబట్టి ప్రతి ఒక్కరు అగెనిస్ట్గా పనిచేసినాము. ఈ ప్రభుత్వం పోతే వేరే ప్రభుత్వం వస్తే మన బతుకులు మారుతాయి, మాకు న్యాయం జరుగుతుందని మేము అట్లా ఆశించినామన్న. ఆశించిన తరుణంలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వము. పొన్నం ప్రభాకర్ అన్న చుట్టూ తిరుగుతున్నాము, ఆదిశ్రీన్న చుట్టూ కూడా తిరుగుతున్నాము, కేకే మహేందర్ అన్న అడుగుతున్నాము. న్యాయం చేస్తామని మాటిస్తారు. ప్రభుత్వం మొన్ననే వచ్చింది, కొంచెం టైం కావాలి అని న్యాయం చేస్తామని అంటున్నారన్న. కానీ ప్రభుత్వం వచ్చింది కదన్న, దీంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ పార్టీ అగెనిస్ట్గా ఉండి నేరెళ్ల సంఘటనను జాతీయ స్థాయికి తీసుకుపోయి కొట్లాడారు. మీరా కుమార్ మేడం వచ్చింది, లోక్సభ మాజీ స్పీకర్ మేడం. మరి ఇంత పెద్ద సంఘటన జరిగి ఇక్కడ వీళ్ళు మమ్మల్ని కొట్టిరు, థర్డ్ డిగ్రీ చేశారని ఓపెన్గా మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు టీడీపీ నుండి మా దగ్గరకు వచ్చారు, పరామర్శించారు, మాకు మనిషికి ఆర్థికంగా 10,000 సాయం చేసి వెళ్ళిపోయిండు.
లాస్ట్ టైము ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి వచ్చిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేసిన సమయంలో చాలా సందర్భాలలో మాకు మాట ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వస్తుందో మొట్టమొదటిగా మేము టేకప్ చేసే కేసు నేరేళ్ల కేసులో మీకు న్యాయం చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పారన్న. మేము ఆ ధీమా కొద్దీ బతుకుతున్నాము. సరే ఆ ప్రభుత్వం న్యాయం చేయలేదు, ఈ ప్రభుత్వంలోనన్నా మాకు న్యాయం జరుగుతుంది, మా బతుకులు మారుతాయని ఆశ కొద్దీ మేము నిల్చున్నామన్నా. కానీ ఇక మేము నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, కానీ మాకైతే కనీసం అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదు, మేము అడిగితే ఇచ్చే పరిస్థితి లేదన్న. ఇక్కడున్న పార్లమెంటు సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ అన్న, ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు కదన్న, అన్న కూడా రిక్వెస్ట్ చేసి చాలా సందర్భాలు అడిగినాం, అన్న తీసుకోపోరంటే తమ్మి ఒక 4-5 రోజులు ఆగు, వారం ఆగని చెప్తున్నారన్న. కానీ ఇంతవరకు అయితే ఎటువంటి మాకు రిప్లై లేదు, ఎటువంటి ఆశ అయినా మాకు న్యాయం జరుగుతుంది ఇన్ని రోజులు అయినందుకనే ఆలోచన కూడా చచ్చిపోయే పరిస్థితికి వచ్చిందన్న. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు రాజకీయంగా మిమ్మల్ని అందరూ వాడుకున్న వాళ్ళే, మీ సంఘటన చెప్పారు, ఓట్లాడుకున్నారు, సరే అది కాంగ్రెస్ మేలైందా బీజేపీ మేలైందా మొత్తానికి రాజకీయంగా లబ్ధి పొందారు. ఏమంటున్నారు, రేవంత్ రెడ్డిని కలిసిరా? అన్న కలవలేదన్న, మేము మీ ఆధ్వర్యంలో అక్కడ ప్రజాభవన్ దగ్గరికి పోయినాము, అక్కడ కూడా చేసినాము. రేవంత్ అన్నకు ఎవరైతే దగ్గర ఉంటారో అందరి ద్వారా మేము చాలా రిక్వెస్ట్ చేసి ఫోన్లు చేసి అన్ని రకాలుగా నేను మాట్లాడుతున్నా. వాళ్ళు చెప్పే ఆన్సర్ ఒకటంటే ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కొంచెం ఆగు అని చెప్తున్నారన్న. మాకు కొంచెం ఆగు కాదన్న, మా జీవితాలు సర్వనాశనం అయ్యానన్న. 3rd డిగ్రీ ప్రయోగించి ఇలా పని చేసుకొని బతకలేని పరిస్థితులు ఉన్నాం. ఇలా మా తల్లిదండ్రులు మమ్మల్ని పోషించే పరిస్థితి ఉందన్న. ఇంకెప్పుడు న్యాయం జరుగుతుందన్న మరి చెప్పండి. ఇప్పుడు చాలా సందర్భాల్లో హైదరాబాద్లో ఆంటీ వంట చేస్తే ఆమెకి ఇబ్బంది కలుగుతుందని కుమార్ ఆంటీకి సీఎంఓ గారు రేవంత్ రెడ్డి గారు స్పందించి ఆమె యథావిధిగా చేసుకోవాలని చెప్పారన్న. మాది అంతకంటే నీచమైంది అన్న, చెప్పండి అన్న. ఇక మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అన్న. మరి ఇప్పుడు వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చారా అన్న? ఎవరైతే మిమ్మల్ని కొట్టిరో వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినాయా? మమ్మల్ని కొట్టిన ఎస్ఐ రవీందర్కి సిఐగా ప్రమోషన్ వచ్చిందన్న. హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా సిఐకి ఎట్లా ప్రమోషన్ వస్తుంది అన్న? సిఐకి ఎట్లా ప్రమోషన్ వస్తుంది? నేను లాస్ట్ టైం మొన్న 2-3 రోజుల కింద పోయి ఎస్పీని అడిగిన, మా సిరిసిల్ల ఎస్పీని అడిగితే ఆయన ఏమంటున్నారంటే హరీష్ ఇది కంపల్సరీ ఆయనకి ఇయ్యలేదు, ఆయనకు అది కేసు పెండింగ్ ఉండగా ఎట్లా వస్తుంది హరీష్ అని అన్నారు. ఆ కేసు కూడా అన్న మా బాధితులలో 8 మంది బాధితుల పేరు మీద పెట్టకుండా మా బాధితులలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒక గణేష్ అని, కోరగంటి గణేష్ అనే పేరు మీద ఆయనతో ఒక్క కేసు పెట్టించి మాత్రమే అప్పుడు సస్పెండ్ చేశారన్న. మా ఎవ్వరు ప్రమేయం లేకుండా మా పేర్లతో ఎక్కడ కూడా పెట్టలే, ఓన్లీ ఆయన ఒక్కంతో పెట్టుకొని ఆ కేసు ఎఫ్ఐఆర్ చేసిరన్న. ఎఫ్ఐఆర్ చేసినా కూడా దాంట్లో ఆర్గ్యుమెంట్స్ ఇంకా హైకోర్టులో నడుస్తున్నాయి. నువ్వు డిక్లరేషన్ చేయకుండా పోలీసు డిపార్ట్మెంట్లో ఎట్లా ఇస్తుందన్న? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్లో సిఐ ఎట్లా ప్రమోషన్ వస్తుంది? ఇది ఎవరినే పోయి అడగాల మేము చెప్పురి. మీరే మాకు అన్యాయం జరిగిందని కొట్లాడి మా చుట్టూ తిరిగి మా గాయాలు చూసిన వాళ్ళు ఇలా మీ ప్రభుత్వము మన ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజాప్రభుత్వంలోనే మరి ఇంకా అన్యాయం జరుగుతుంది, ఇంకా మరి ఇంకే ప్రభుత్వం అంతా మాకు న్యాయం జరుగుతుంది? మరి మీ అందరి కాళ్ళు మొక్కమంటారా? ఈ దళిత సామాజిక వర్గంలో పుట్టిందే మేము తప్ప, మా ఇట్లా అసలు ఈ దళిత సామాజిక వర్గంలో పుట్టొద్దా? పుడితే న్యాయం జరగదు అనేది మీరు అందరికి తెలియజేస్తున్నా. మరి ఉన్న నాయకులందరిని అంటున్నా, కాంగ్రెస్ పార్టీనో టీఆర్ఎస్నో బీజేపీనో కదన్నా, ఎవరైతే మాకు న్యాయం చేస్తారో మాకు అండగా నిలబడ్డారో మరి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? మీ దగ్గర పవర్ ఉన్నది, అన్ని రకాలుగా ఉన్నది, మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఇప్పుడు న్యాయం అంటే ఏం న్యాయం కోరుకుంటా ఉన్నారు మీరు? అన్న మాపై ఎవరైతే 3rd డిగ్రీ ప్రయోగించారో ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, ఎస్ఐ రవీందర్, ఆయనతో పాటు ఒక 30 మంది కానిస్టేబుల్ పైన వాళ్ళు మా పైన ఎట్లా అయితే 3rd డిగ్రీ చేసి మమ్మల్ని హింసలు పెట్టిరో, మమ్మల్ని కులం పేరుతో ఎట్లా దూషించుకొని తిట్టిరో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు కేసు పెట్టాలి, వాళ్ళని జైలుకి పంపించాలన్న, వాళ్ళని కూడా రిమైండ్ చేయాలి. తప్పు చేసినప్పుడు చట్టం ఎవరికైనా సమానమే కదన్న. తెలంగాణలో అయినా భారతదేశం అంతా ఒకటే చట్టం కదన్న. పైసలు ఉన్నోనికి పవర్ ఉన్నోనికి వేరే చట్టం ఉంటే ఆ రకంగా చేయమన్నారు. లేదు మన భారతదేశంలో చట్టం అంతా అందరికి సమానమే, అందరికి అది సమానంగా వర్తిస్తా అంటే వాళ్ళని ఇమీడియట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, అన్న వాళ్ళని జైలుకి పంపించండి, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టుర్రి, మాకు న్యాయం చేయరు. ప్రజలకు న్యాయం చేసినా మీరు చెప్పుకోరన్న, బహిరంగంగా చెప్పుకోరు, నా ప్రభుత్వం చేయలేదు కనీసం మీరన్న ఎలక్షన్లో చేస్తానని అన్ని రకాలుగా మీరే ప్రచారం చేశారన్న. మరి ఇప్పటికీ మీ చేతిలో పవర్ ఉంది, మీరు అనుకుంటే గాంధంటూ లేదన్న, మీరు న్యాయం చేసి మమ్మల్ని నిలబెట్టండి అన్న. మా కుటుంబాలను ఆదుకొని 6 మంది కుటుంబాలు అంగడంగడైపోయినాయి అన్న, పని చేసుకుంటే బతికే పరిస్థితి అన్న. ఈ టైంకి మీరు వచ్చి ఈ టైంకి మేము రావాలన్నా కూడా ఇబ్బంది అయ్యి మీరు వచ్చే టైంకి మేము చేరుకోవడం కూడా మాకు చాలా ఇబ్బంది అయిందన్న. అయినా ఉన్నాం, వచ్చినాం, మా బాధ చెప్పుకోవాలి, మా బాధ ఈ ఎలక్షన్ టైంలో చెప్పుకుంటున్నా కనీసం నాయకులు స్పందిస్తారనే ఉద్దేశంతో ఉండన్న. కానీ ఇప్పటికీ నాకు ఒక ఆలోచన అనిపిస్తుంది అన్న, ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి కాలికి బట్ట కట్టకుండా అందరి నాయకుల చుట్టూ తిరుగుతున్నామన్నా. నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చిందన్న, మొన్న అసెంబ్లీకి కూడా పోటీ చేద్దాం అనుకున్నాం, కానీ నేను పోటీ చేయడం వల్ల ఓట్లు డివైడ్ అయ్యి గెలవాల్సిన వాళ్ళు గెలుస్తారేమో, గెలవద్దు అనే ఉద్దేశంతో నేను అన్నా. కానీ ఇప్పుడన్నా నేను చెప్తున్నా, మీ టీవీ సాక్షి చెప్తున్నా, నేను కంపల్సరీ కరీంనగర్ పార్లమెంట్లో పోటీ చేస్తా, పోటీకి కూడా నేను సిద్ధమవుతానా. నా దగ్గర కనీసం పోటీ చేయడానికి కూడా పైసలు లేవన్నా. అదే కరీంనగర్ గీతా భవన్ చౌరస్తాలో బిచ్చం కొన్ని నామినేషన్ ఇస్తాను, ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నాను, అందరం వేస్తామన్నా, కంపల్సరీ వేస్తాం. ఎందుకంటే
మీకు అధికారం వచ్చింది, 5 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఇంకా ఇప్పుడు చేయకపోతే ఇంకా మాకు ఏ అధికారంలో జరుగుతుంది చెప్పురన్న. మరి మేము అమెరికాను ఇంకా వేరే దేశాలు పోయి అడుక్కోనన్నా మా భారతదేశంలో మాకు అన్యాయం జరిగింది, తెలంగాణలో మాకు అన్యాయం జరిగింది, అక్కడ న్యాయం చేస్తలేము, మీరు న్యాయం చేయాలని అడుగుతామన్నా? అట్లా అడగచ్చు అన్న? మరి పవర్ ఉన్నప్పుడు ఎందుకు చేస్తారన్న? మీకు తెలియదు అన్న, నెలల సంఘటన 8 ఏళ్ళ నుంచి మీరు కూడా కవర్ చేస్తున్నారు, మా బాధల కష్టాలు బాధలు అన్నీ చూస్తున్నారన్న, మీరు కూడా చూస్తున్నారు, మరి ఇంకెప్పుడు న్యాయం జరుగుతుందన్న మాకు? దయచేసి రేవంత్ అన్న, పొన్నం ప్రభాకర్ అన్న, కేకే మహేందర్ అన్న, మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అన్నారన్న, ఈ ప్రజల ప్రభుత్వంలో మాకు న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నామన్నా. కంపల్సరీ ఎంపీ ఎలక్షన్లో నామినేషన్ వేయడానికి మేము అందరం సిద్ధమవుతున్నాం, 100% వేస్తాము. అదే గీతాభవన్ చౌరస్తా నుంచి మొదలు పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో తిరిగి బిచ్చం ఎత్తుకుంటాం అన్న. ఇక మరి మా పిల్లల్ని పోషించుకో పరిస్థితి లేదన్న, ఇక మరి మాకు ఎట్లా చేయాలి? మేము పని చేసుకునే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం న్యాయం చేస్తుందా? మరి మమ్మల్ని నమ్ముకున్నప్పుడు మన బండి సంజయ్ అన్న ఇట్లా వీళ్ళందరూ వచ్చారన్న, మరి ఎందుకు న్యాయం చేయలేకపోతారో ఇక వాళ్ళని అడుగుతామన్నా. ఆ రోడ్డెక్కి మాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్తాము, ప్రజలకు చెప్తే మరి ప్రజలు తీర్పు ఇస్తారా? మరి నాయకులు వచ్చి మాకు న్యాయం చేస్తారా? అది మేము నామినేషన్ వేసిన తర్వాత తెలుసుకుంటామన్నా. ఓకే, ఖచ్చితంగా నామినేషన్ చేయండి. పెద్దయినా మాన్య ఆ రోజు నేను ప్రజాభవన్ దగ్గర మీతో మాట్లాడినా, ఆ రోజు గాయాలు కనిపించింది నాకు, ఇంకా అట్లనే ఉన్నాయా మాన్య ఏమన్నా? ఏం కొద్దిగా మానలే ఇంకున్నాయి. అవునండి, ఇబ్బంది అయితే అవుతుందని నడుస్తుంటే నాకు నడవరాదు, లేవరాదు, మొత్తం కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు వస్తాయి. అది ఆపరేషన్ అయింది. బండి సంజయ్ ఆయన చేయించండు, ఆయన చేయించండు. ఇక ఆయన చిన్నగా అయితే ఆయన ఇప్పటి వరకు అయితే ఎవరేం చేయలే, కానీ ఆయన దగ్గరికి పోవడం అచ్చడు జరుగుతుంది. ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు. ఇంట్లో న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ గవర్నమెంట్లో న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తాం. ఇన్ని రోజులు వాళ్ళకు ఏ ప్రమోషన్ రాంది, ఈ గవర్నమెంట్లో ప్రమోషన్ వచ్చింది, వీళ్ళు గిట్ట మోసం చేస్తురా అని చెప్పి మాకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు అయితే ఎవరికి ప్రమోషన్ రాలే, మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకు ప్రమోషన్ వస్తుందంటే ఈ ప్రమోషన్ మరి వీళ్ళు ఏదైతే రాదు. హైకోర్టులో కేసు ఉంది, ఆ 30 మంది కానిస్టేబుల్ మీద ఉంది, ఎస్ మీద ఉంది, ఎస్ఐ మీద ఉంది. మేము పోతున్నాం వస్తున్నాం, తిండికి లేని పరిస్థితి, బస్కి వెళ్ళలేని పరిస్థితి, మాది నడవలేని పరిస్థితిలో అనేది మొత్తం టోటల్గా ఇంటికే పరిమితం. ఏమంటారు ఈయన పొన్నం ప్రభాకర్ ఏమంటుండు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఏమంటా ఉండు? ఆది శ్రీనివాస్ కూడా అన్న అవుతుంది, పని అవుతుంది, కొంచెం మొన్న వచ్చిన గవర్నమెంట్ కదా అవుతుంది అని చెప్పి ఆయన అదే కాల ఆపాను. 4 సార్లు పోయినాం, పొన్నం ప్రభాకర్ దానికి కూడా పోయినాం, ఆయన కూడా అదే అంటుండు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మీద చెప్తారు, వాళ్ళు వీళ్ళ మీద చెప్తారు, కానీ నడ మాత్రం నాశనం అయ్యేది మేమే. ఇప్పుడు అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా కేటీఆర్ని తిట్టిండు, ఒప్పడ్డాడు, వాళ్ళని అట్లా వేసిన ఇట్లా వేసినాం అని. అక్కడికే మేము రోజు ఆశపడుతున్నాం. ఇక మా పట్ల అయితే ఉన్నాడు సీఎం అయితే మా పట్ల ఉన్నాడు, మా దిక్కునుండి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని చెప్పి ఎప్పుడు వెళ్తాడో అన్నట్టుగా చూస్తున్నాం, రోజు చూస్తున్నాం. ఇక పోతాం అనుకుంటే ఇట్నే మొన్న శివరాత్రి ముందట ఒకటి బహిరంగ సభ ఉండే, అది కూడా ఫెయిల్ అయింది. 7వ తారీఖు ఉండే, మార్చి 7వ తారీఖు, అది కూడా ఫెయిల్ అయింది. అప్పుడు కల్పిస్తున్నారు కానీ కలవలేదు, ఇప్పటి వరకు కలవలేదు. మొన్న కూడా పోతామని అనుకున్నాం, ఇక అది కాలయాపన చెప్తారు. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు. కేటీఆర్ మాత్రం అన్యాయం చేసిన మొత్తం నాశనం అయిపోయిండు, ఆ గవర్నమెంట్ నాశనం అయిపోయింది. ఆ కుటుంబమే నాశనం కావాలని నేను కోరుకుంటున్నా. ఆ కుటుంబం ఎందుకంటే ఏ చెయ్యని తప్పులలో ఇరికిచ్చి మాకు ఇంత చిత్రం 7-8 సంవత్సరాలు ఇప్పటివరకు మంచాన్ని పరిమితం చేసిండు. ఇప్పటి వరకు నేను బయటకు రాను, ఎటు పోను. మీకు రేవంత్ రెడ్డి ఎందుకు కలవాలి కదా ఆయన? అదేనా మాకు అదే అర్థమైతలేదు. ఆయన ఎలక్షన్ ముందు మాకు అన్ని రకాలుగా మేము చాలా సందర్భాల్లో నేను రేవంత్ అన్న దగ్గరకు పోయి కలిసిన, వాళ్ళ ఇంటికి కలిసినప్పుడు కూడా హరీష్ ప్రభుత్వం వచ్చేదాకా గోపుగా ఉంటారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మేము టేకప్ చేసే కేసు నేరల కేసు అని చెప్పిండు. కానీ ఇప్పుడు అసలు ఎందుకు కల్పిస్తలేరు, ఎందుకు మమ్మల్ని కలుస్తారని అర్థమవుతానన్నా. ఇంత పెద్ద ఇష్యూ మేము తెల్లారు లేతే రోడ్డు మీద మొత్తుకుంటున్నాము, ప్రతి టీవీ ఛానల్లో వస్తుంది, ప్రతి దాంట్లో వస్తుంది, పేపర్లలో పెద్ద కటింగ్లు పెద్ద మెయిన్ పేపర్లు వస్తున్నాయన్న. మరి ఈ రాజకీయ నాయకులు అన్ని పార్టీలు పేపర్లు చూస్తారు, అన్నీ చూస్తారన్న, డే అప్డేట్ ఏం జరుగుతుందండి తెలంగాణలో. మరి మా ఇష్యూ గురించి రేవంత్ అన్న మరి ఎందుకు మాట్లాడతలేడు, ఎందుకు పిలుస్తాడు అనేది మాకే అర్థమవుతలేదు అన్న. స్థానికంగా పొన్నం ప్రభాకర్ అన్న మాకు అవైలబుల్ ఉన్నాడు, కేక మహేందర్ అని ఉన్నాడు, వీళ్ళతో మేము రెగ్యులర్గా మా బాధలు చెప్పుకుంటున్నాం. ఏడ కనబడతాడు పోయి ఆగుతున్నాం, కాలు మొక్కుతున్నాం, దయాదండం పెడతాం. అన్న మాకు తీసుకుపోయి భారం అవుతుంది, 8 ఏళ్ళు మోసినాం అన్న, మాకు ఇప్పటికైనా న్యాయం చేయాలని అడుగుతున్నాం అన్న. మరి వాళ్ళు ఎందుకు తీసుకుపోతలేరని అర్థమవుతుంది. నా బాధ ఆవేదనలోనే కనీసం ఎంపీకి నామినేషన్ ఇస్తానన్నా మాకు న్యాయం జరుగుతుందని అట్లా ఆశ కొద్దని అని చెప్పాల్సి వస్తుందన్న. సో ఖచ్చితంగా నామినేషన్ చేయండి అన్న, ప్రజలు సపోర్ట్ చేస్తారు. ఏ సోషల్ మీడియా అయితే బీఆర్ఎస్ పార్టీ గద్దదించిందో, సో మీలాంటి వాళ్ళని అండగా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తే సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందన్న. ముందుకెళ్ళండి, ఖచ్చితంగా ముందుకెళ్ళండి అన్న. సో సిరిసిల్ల ప్రజలారా ఆలోచించండి, కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. సో కేటీఆర్ బాధితుడు, బీఆర్ఎస్ పార్టీ బాధితుడు ఎవరైతే కోల హరీష్ ఉన్నాడో, సో ఆయన ఎంపీగా నేను పోటీ చేయబోతా ఉన్నా. నా దగ్గర పైసలు ఏమో అవసరమైతే
సిరిసిల్ల చౌరస్తాలో బిచ్చం ఎత్తుకొనైనా సో అన్ని నియోజకవర్గాలు తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దయచేసి ప్రజలారా ఆశీర్వదించాలి, ఆదరించాలి. ఎందుకంటే మనం కేసీఆర్ పోతే మనకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం, కానీ కేసీఆర్ పోయి కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అని చెప్తున్న రేవంత్ రెడ్డి కూడా న్యాయం చేయట్లేదు. అంటే సో ఈ రెండు పార్టీలకు మనం రాజకీయంగా బుద్ధి చెప్తేనే ఇటువంటి వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేస్తారని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.